నేటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులందరిలో కూడా ఒక ఉత్సాహాన్ని, ఒక నమ్మకాన్ని నింపిందని నేనైతే అభిప్రాయపడతా ఉన్నా. నిజంగా మత్స్యకార జనహోరు ఈరోజు ఇక్కడ కనిపించింది. బీభత్సమైనటువంటి కేరింతలు, బ్రహ్మాండమైనటువంటి నినాదాలతో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రతి మాట కూడా అక్షర సత్యం. వాస్తవాలను ఆయన ఈరోజు ఆయన మాట్లాడారు. చంద్రబాబు గారి ప్రభుత్వం జగన్ సార్ కట్టించినటువంటి హార్బర్లు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టడం అన్నటువంటి చాలా దారుణమైనటువంటి విషయం. ఆయన ఎప్పుడు కూడా హార్బర్లు కానీ, పోర్టులు కానీ, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కానీ మంజూరు చేయటం, కట్టించడం అన్నటువంటిది చేయకపోగా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినటువంటి వాటిని ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టడం అన్నటువంటిది పూర్తిగా ఖండించదగ్గ అంశం అని చెప్పి తెలియజేస్తూ, దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులు పెద్ద ఎత్తున ఉద్యమించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టబోతున్నామని చెప్పి తెలియజేస్తూ, హాజరైనటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మత్స్యకారులందరికీ కూడా మరొకమారు చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటారు. జోగుల దిన్న ప్రోగ్రామ్ కి మన ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రవేశపెట్టిన ఈ హార్బర్ ని చంద్రబాబు నాయుడు ప్రైవేటు పరం చేయటం ఆలోచనలో మత్స్యకారులందరూ కూడా అగెనెస్ట్ గా ఆయనకు మళ్ళా జగన్మోహన్ రెడ్డికి తెలియటం, ఇది మత్స్యకారులకే ఉండాలి గాని ప్రైవేటు పరం చేయటం అనే అన్యాయం అనే పద్ధతిలో ఆయన జోగుల దిన్నకి రావటం జరిగింది. ఆయన ఎక్కడికి వచ్చినా సరే ఏదైనా మంచి పనితోటే వస్తాడు అనే కార్యక్రమంలో ప్రజలు తండోపతండాలుగా రావటం, ఈ సభను విజయవంతం చేయటం జరిగింది. ఈరోజు జననేత జగనన్న, ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జోగుల దిన్నకి రావడం, మత్స్యకార సోదరులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, మత్స్యకారులు అందరూ వచ్చి సభను విజయవంతం చేసినందుకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఇది మహత్తరమైన కార్యక్రమం. మత్స్యకార సోదరుల కొరకు జోగుల దిన్నలో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేస్తే దాన్ని ప్రైవేట్ పరం చేస్తానికి ఏదైతే ప్రణాళికలు వేస్తున్నారో ఈ ప్రభుత్వం, దానికి అడ్డుకట్ట వేయాలని ఏదైతే మత్స్యకారుల సోదరుల కొరకు ఏర్పాటు చేస్తున్నారో అది మత్స్యకారులకు సోదరులని తేల్చి చెప్పారు ఈరోజు జగనన్న. ఈరోజు ఆ స్పందన చూస్తుంటే మత్స్యకారుల సోదరులు అల్లో అంటున్నారు, మీరు వస్తే ఇక్కడ మేము వలసలు ఆగిపోయి ఇక్కడ మత్స్య వేట చేసుకుని హాయిగా జీవనం సాగిస్తున్నాం. 5% పూర్తి చేయకుండా ఈరోజు దుర్బుద్ధితో మరి ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి కడలకు సంబంధించిన బోట్లని వాళ్ళకి పంపించడం, లోకేష్ బాబు వచ్చి ఈ ఇది జోగుల దిన్న హార్బర్ ని ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నించాలి. మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము. జగనన్న మీరు ముఖ్యమంత్రి మళ్లీ కావాలి, ఈ జోగుల దిన్న హార్బర్ ని మాకే సొంతం కావాలని చెప్తే జగనన్న ఖచ్చితంగా హామీ ఇచ్చారు. ఖచ్చితంగా ఆయన హామీ ఇచ్చారు కాబట్టి ఏదైతే మత్స్యకారుల కొరకు ఏర్పాటు చేస్తారో దీన్ని వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటారు. మీటింగ్ లో మత్స్యకారులు ఎంత బాధపడుతున్నా అనేది మనం అందరం చూసామనండి. మీటింగ్ బ్రహ్మాండంగా జరిగింది. ఎక్కడెక్కడో ఉండే మత్స్యకారులు అందరూ వచ్చారు. జగనన్న వాళ్ళకి న్యాయం చేస్తారన్న నమ్మకం వాళ్ళు గట్టిగా కనిపిస్తుంది. ఇది చాలా సంతోషపడాల్సిన విషయం. ఇలా బాధపడాల్సిన విషయం ఏంటంటే దీంట్లో ఈ రోజు ఉండే ప్రభుత్వం కంటే జనాలందరూ వచ్చి జగనన్న గోడు చెప్పుకుంటున్నారంటే ఈ ప్రభుత్వం ఎంత ఘోరంగా పనిచేస్తుంది అనేది మనం అందరం చూడగలుగుతున్నాం. ఈ రోజు జగనన్న మాత్రమే మత్స్యకారులందరికీ న్యాయం చేయగలరన్న నమ్మకంతో అందరూ ఉన్నారు. మళ్లీ జగనన్న సీఎం అయ్యాక ఖచ్చితంగా ఆయన చెప్పినవన్నీ ఖచ్చితంగా చేస్తారన్న నమ్మకం మత్స్యకారుల్లో ఉంది, మాకందరికీ ఉంది. ఖచ్చితంగా కాబోయే సీఎం జగనన్నే. ఈరోజు జోగుల దిన్న మత్స్యకారుల జీవితాల్లో ఒక వెలుగు కనపడతా ఉంది. 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న హయాంలో షిప్పింగ్ హార్బర్లు కానివ్వండి, జట్టీలు కానివ్వండి పరిపూర్ణంగా పూర్తి చేసి కేవలం ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో మరి ఆగిపోయిన అవన్నింటినీ కూడా పూర్తి చేయాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మత్స్యకారుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే విధంగా ఈ హార్బర్లు ఏవైతే ఉన్నాయో జోగుల దిన్నలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే అంతా కూడా పూర్తి చేయడం జరిగింది. మరి కేవలం అక్కడ మరి ఇవ్వాల్సినటువంటి ఐస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ కానివ్వండి, మరి నెట్ రిపేర్, మన బోట్ రిపేర్ సెంటర్ కానివ్వండి, అట్లాగే మరి నెట్లో రిపేరింగ్ సెంటర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి. అవి పూర్తి చేయకుండా ఈ జోగుల దిన్న ప్రాజెక్టును మరి ప్రైవేటు డిఫెన్స్
కంపెనీకి ఇవ్వడం పూర్తిగా ఇక్కడ మత్స్యకారులు వ్యతిరేకిస్తా ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వారికి ఒక భరోసా కల్పించడం జరిగింది. ఏవైతే ఈ సోనార్ బోట్లు మరి తీర ప్రాంతానికి దగ్గరగా వచ్చి మరి ఈ సాంప్రదాయ బోటింగ్ తోటి మరి వేట చేసుకుంటున్నటువంటి మత్స్యకారులను ఇబ్బంది పెడుతూ వారి పుట్టగొడుతున్నటువంటి పరిస్థితుల్లో వాటిని అడ్డుకోకుండా ప్రభుత్వం ముఖ్యంగా స్థానిక ఎంపీలు వత్తాసు పలుకుతూ ఆ సోనార్ బోట్లను వదిలేసినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు దిక్కుతోచక మత్స్యకారులు వాళ్ళే మరి ఈ రోజు వారి భద్రతను విధానం వేసుకొని ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి వచ్చి వారికి మరి ఈరోజు భరోసా కల్పించి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి డిమాండ్ చేస్తూ ఇక్కడ ముఖ్యంగా నేవీ కానివ్వండి, కోస్ట్ గార్డ్ కానివ్వండి, కోస్టల్ ప్రొటెక్షన్ కానివ్వండి, రెవెన్యూ కానివ్వండి, మరి ఫిషరీస్ డిపార్ట్మెంట్ అన్ని కూడా సమీకృతంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి మత్స్యకారులను కాపాడాలని చెప్పి మరి ఈరోజు మత్స్యకారులంతా ఏకకంఠంతో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మత్స్యకారులకు మరి ఈరోజు పెండింగ్ లో ఉన్నటువంటి మత్స్యకార వృత్తి కానివ్వండి, వారికి సబ్సిడీలు ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క బోటింగ్ కానివ్వండి అన్ని కలుగుతాయని చెప్పి ఈ రోజు డిమాండ్ చేస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడమే లక్ష్యంగా ఈ రోజు వారు ముందుకు వెళ్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు జువలదిన్న ఫిషింగ్ హార్బర్ ని సందర్శించి ప్రాంత మత్స్యకారులకి భరోసా నింపడానికి ఈరోజు రావడం జరిగింది. ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా వేలాది మంది తరలి రావడం, ఒక పక్క పోలీసు ఆంక్షలు, జనాల్ని అడ్డుకోవడం, డ్రోన్స్ ఎగరేసి మీకు 5,000కి అనుమతి ఉంది, 5,000 మంది దాటితే కేసులు బుక్ చేస్తామని ఎన్ని రకాల భయపెట్టినా బెదిరించినా ఎక్కడా కూడా భయపడకుండా స్వచ్ఛందంగా ఈరోజు మత్స్యకారులు పెద్ద ఎత్తున తరలి రావడం, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరికీ కూడా భరోసా నింపడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం ఏదైతే ఉందో ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా గాని, అదేవిధంగా కార్యకాల బోట్లని దొంగతనంగా తరలించడంలో గానీ 2 విషయాలు కూడా మత్స్యకారులు ప్రధానంగా ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది. 2 విషయాల గురించి కూడా చర్చించి భవిష్యత్తులో ప్రైవేటీకరణ ఏదైతే ఈరోజు చేశారో దాన్ని నిలుపుదల చేస్తామని చెప్పి మత్స్యకారులకు హామీ ఇవ్వడం, కార్యకాల బోట్లకు సంబంధించి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరలా ఇటువంటివి ఎక్కడా కూడా జరగకుండా ఎటువంటి పకడ్బందీ చర్యలు తీసుకోవాలనేటువంటి ఆ 2 అంశాల మీద కూడా దృష్టి కేంద్రీకరిస్తామని చెప్పడం, దాంతోపాటు మత్స్యకారులకు సంబంధించి పట్టపు కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రకటించడం, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క మత్స్యకారుడు కూడా హర్షించేటువంటి విషయాలు. తప్పనిసరిగా మత్స్యకారులకు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 100% భరోసా నింపడం జరిగింది. మత్స్యకారులందరి ఆశ ఆకాంక్ష జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి మరలా ముఖ్యమంత్రి కావాలి, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడాలనేటువంటి ఆలోచన. తప్పనిసరిగా ఈరోజు దానికి అద్దం పడుతూ ఈరోజు వేలాదిగా తరలివచ్చినటువంటి మత్స్యకారులు అధికార పార్టీ నేతలు రకరకాలైనటువంటి ప్రయత్నాలు పెట్టి మభ్యపెట్టి ప్రలోభపెట్టి పోనీయకుండా అడ్డుకున్న, ఒక పక్క పోలీసు ప్రభుత్వం అన్ని విధాలా అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినా స్వచ్ఛందంగా ఆ బంధాలన్నీ తెంచుకుని వాటన్నిటినీ ఎక్కడా లెక్క చేయకుండా ఈరోజు వేలాదిగా తరలి రావడం అనేటువంటిది విశేషమైనటువంటిది. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో మత్స్యకారులు అన్ని వర్గాల ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంపూర్ణమైనటువంటి ఆదరణ, సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు జువోదిన రావటం నిజంగా మా మత్స్యకారులంతా కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే జగనన్న మాకు ఆస్తిగా ఇచ్చిన దాన్ని వారు ప్రైవేటు వారికి ఇవ్వటం వాళ్ళంతా కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకు భరోసాగా ఈరోజు జగనన్న వచ్చి ఎట్టి పరిస్థితిలో కూడా ప్రైవేట్ వారికి ఇచ్చేది లేదు. ఒకవేళ ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినా కూడా రేపు మా ప్రభుత్వం రాగానే 3 నెలల్లో మరీ మీకు అప్పచెప్తాము, ఎవరిని కూడా అక్కడ ఉంచాము అని ఒక భరోసా ఇవ్వటం నిజంగా చాలా సంతోషం. కాబట్టి ఈరోజు మత్స్యకారులంతా సంతోషంగా ఉన్నారు. అదే కాకుండా ఈ తమిళనాడు నుంచి బోట్లు అవి ఇవి వచ్చేదానికి కూడా పర్మనెంట్ సొల్యూషన్ ఇక్కడికి రాకుండా న్యాయం చేస్తాం ఫ్యూచర్గా అని చెప్పడం, అదేవిధంగా ఏవైతే దొంగతనంగా పోయి ఉన్నాయో ఇప్పటికన్నా ఈ ప్రభుత్వం వాటిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టే విధంగా మత్స్యకారులకి ఎటువంటి ఇబ్బంది కాకుండా చేసే బాధ్యత ఉండాలని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇదే కాకుండా ఇప్పుడు మత్స్యకారు కార్పొరేషన్ కూడా తప్పకుండా చేస్తామని చెప్పడం నిజంగా చాలా సంతోషం. ఈరోజు ఎన్ని అంశాలు పెట్టినా పోలీసు వారు ఒక పక్క ఇబ్బంది పెడుతున్నా, తెలుగుదేశం నాయకులు గ్రామాలకు పోయి భయపెట్టి పోవద్దు అని కొన్ని గ్రామాల్లో దురాగేపించినా కూడా ఈరోజు వాటన్నింటి కూడా లెక్క చేయకుండా ఇన్ని వేల మంది మత్స్యకారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారంటే నిజంగా వారు ఎంత నమ్మకం పెట్టుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారి మీద అర్థమవుతోంది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే మత్స్యకారులకి న్యాయం చేయగలడనే ఒక భరోసా అయితే ఈరోజు వచ్చారు.